నామానికి మహిమ కలుగునుగాక. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దైవ పిల్లలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఆదివారము మహోన్నతుడైనటువంటి దేవదేవుని సన్నిధానానికి మనం వచ్చి మంచి పాటల ద్వారా దేవుని కీర్తించటము మనకున్నటువంటి విశ్వాసానికి, దేవుడి మీద మనకున్నటువంటి భక్తికి నిదర్శనము. వారానికి ఒకసారి దేవుణ్ణి కలుసుకోవాలని, దేవునితో కొంత సమయం గడపాలని ఒక మంచి ఆలోచన మనకి. ఈ మనసు కలిగినటువంటి మనము చాలా సంతోషంగా సిద్ధపడి తలారా స్నానం చేసి ఉతికినటువంటి బట్టలు, మంచి బట్టలు వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా దేవుని కలుసుకోవడానికి మనం ఈ సన్నిధానానికి వస్తూ ఉన్నాం. దైవ సన్నిధికి రావటం వల్ల మన కష్టాలను, సుఖాలను ఏ మానవ మాత్రుడు తీయలేడు అనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుణ్ణి సంతోషపెట్టి మన యొక్క ఉద్దేశాలను దేవునికి చెప్పుకోవటం ద్వారా ఆయన మనల్ని కటాక్షించి కరుణిస్తాడనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనమందరము దేవుని సన్నిధానానికి రావటం నిజంగా ఆనందించదగ్గ విషయం. ప్రభునందు ప్రియులారా, వచ్చిన మనము ఆరాధనలో భాగంగా అన్ని కార్యక్రమాలు పరిపూర్ణంగా నేను పాలు పంపులు పొందుతూ ఉన్నానా లేదా అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ దేవుని పరిధిలో దేవుణ్ణి ఖచ్చితంగా సంతోషపెట్టే, ఆనందపరిచే, మహిమపరిచే ప్రయత్నంలోనే మనం ఉండవలసినటువంటి వారమే ఉన్నాం. ఆ విధంగా మనల్ని ప్రోత్సహించే ఇది ఏదన్నా ఉంది అని అంటే ఒక వాక్యం, దేవుని సందేశం. ఈ సందేశము పట్ల మన మనస్సు ఉంచటము, దేవుని యొక్క ఉపదేశం పట్ల మన హృదయాన్ని కేంద్రికమే ఉంచటము, సందేశము పూర్తయ్యేంత వరకు వాక్యం పట్ల ఒక మంచి తృష్ణ కలిగి మనము ఉన్న కాసేపు నేను దేవుడిలో, దేవుని దగ్గర ఉన్నాననేటువంటి భావాలతో మనం ఉండగలిగితే అది మనకి చాలా ప్రయోజనకరమైనది. ప్రియులారా, ప్రతి వారము ఏదో ఒక అంశాన్ని పట్టుకుని మనం రావటం, అంశం పట్ల మంచి శ్రద్ధ కలిగి చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలు నాకు, నా కుటుంబానికి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో మనం ఉండగలిగితే, కేవలము ఏదో అందరితో పాటు వెళ్ళాము, ఎవరి కోసం వెళ్ళాము అనేటువంటి భావన ఎంతమాత్రం మన హృదయాల్లోనికి రాకుండా దేవుని వాక్యము నాకు ఎంత ప్రయోజనకరమైనదో అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని మనం అవలంబించడానికి లేక నేర్చుకోవడానికి మన దినచర్యలో భాగంగా ఆ విషయాలన్నీ పెట్టడానికి మనం ప్రయత్నం చేయవలసిన వారమే ఉన్నాం. గత వారం ఏ వాక్యం నేర్చుకున్నామో ఏమైనా జ్ఞాపకం ఉందా ప్రియులారా మీకు? వెరీ గుడ్. డబ్బు లేని ధనవంతులు అనేటువంటి పాఠాన్ని. అసలు డబ్బు లేకుండా ధనవంతులు ఉండే అవకాశం ఉందా అంటే, వాక్యాన్ని బట్టి అయితే ఖచ్చితంగా డబ్బు లేకుండా ధనవంతులు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారని, వారి లెక్కల్లో మనం కూడా చేరాలని వాక్యం మనల్ని ప్రేరేపించింది, బలపరిచింది. అలాగని ఈరోజు మరొక సందేశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. అందరూ రెడీగా ఉన్నారా?
ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం దేవునితో బియ్యమా లేక కయ్యమా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. నీకు కానీ నాకు కానీ లేక మన కుటుంబస్తులకు కానీ మరి ఎవరికైనా దేవునితో బియ్యమా కయ్యమా అనేటువంటి ఆలోచన మనం అందరం కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. బియ్యము అంటే మనకు అందరికీ తెలిసినటువంటి పదజాలమే. ఒక మంచి సహవాసము, ఒక మంచి స్నేహము, ఒక మంచి సంబంధం. కయ్యము అనేటువంటి పదం కూడా మనకు తెలిసినటువంటి పదమే. కయ్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే గొడవ. కయ్యం అంటే ఏంటండి? గొడవ. ప్రియులారా, గొడవల గురించి మనకేం కొత్త ఏం కాదు. గొడవలు కూర్చునేటువంటి అవగాహన మనకందరికీ ఉంది. గొడవలు కూర్చునేటువంటి అనుభవం కూడా మనకందరికీ ఉంది. ఒకవేళ బాగా భారీ గొడవల్లో మనం పాలు పంపులు పొందకపోయినా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి గొడవలు ప్రత్యక్ష ప్రసారంగా చూచే వినే అవకాశం మనకందరికీ ఆ విధమైనటువంటి అవకాశం లేకపోతే ఆ విధమైనటువంటి అవగాహన గొడవల పట్ల మనకుంది. ప్రియులారా, గొడవలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటివే. జనరల్గా కొంతమంది అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఎవరితో పెట్టుకున్నా పోలీసులతో పెట్టుకోకూడదురా, పోలీసులతో గొడవ పెట్టుకోకూడదు. పోలీసులతో గొడవ పెట్టుకుంటే ఏమవుద్ది? ఏదో ఒక కేసులో పొరపాటున ఎప్పుడైనా దొరికితే ఆ కేసుకి ఇంకో 4 కేసులు బనాయించి మనల్ని ఒక ఆట ఆడుకుంటారు. ఎందుకు? ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అనేటువంటి ఒక మాట లోకంలో మనకి వినబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, డాక్టర్లతో కూడా గొడవ పెట్టుకోకూడదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. డాక్టర్లతో గొడవ పెట్టుకోకూడదా? డాక్టర్లతో గొడవ పెట్టుకుంటే ఏమవుద్ది? ఆడు మాత్ర వేసినా మనకు అనుమానం, ఆడు ఇంజక్షన్ చేసినా మనకు అనుమానం. ఒకవేళ సరిగా మనం చూడలేదని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆడితో గొడవ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ డాక్టర్తో ఆ నర్సుతోటి వాళ్ళతో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మన జబ్బు తగ్గినట్టు ఉండదు, ఆడితో ఆ వివాదం క్లియర్ అవుతున్నట్టు ఉండదు. అంటే డాక్టర్తో గొడవ పెట్టుకుంటే ఏదో రకంగా మనకి సమస్య అనేటువంటిది ఉంది. అందుకే వీళ్ళిద్దరితోటి గొడవ పెట్టుకోకూడదు. పోలీసుడితో గొడవ పెట్టుకోకూడదు, అలానే డాక్టర్లతో గొడవ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన. ఇంకా మనం చాలాసార్లు వింటూ ఉంటాం, అయ్యి బాబోయ్ ఎవరితో గొడవ పెట్టుకున్నా ఆ ఎమ్మి గొడవతో ఆ ఎమ్మి నోట్లో నోరేయకూడదు అంటుంటారు. చూసారా? మీరు ఎప్పుడన్నా విన్నారా? మీరు ఎవరితో గొడవన్నా పెట్టుకోండి, ఆ ఎమ్ము నోట్లో నోరు వేసామా ఇంకా అంతే, ఇంకా ఆరదు. అది చచ్చిపోయే వరకు ఇంకా విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అమ్మో ఆడితో పెట్టుకున్నావు బాబు, నువ్వు బలెటోడితో పెట్టుకున్నాను, ఆడ తిరంగా ఇంకా ఆడితో పెట్టుకున్నావు, నువ్వు అయిపోయినట్టే అనేవాళ్ళు మగోళ్ళ కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ కోసం కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాగా మనం ఒకటి ఆలోచన చేస్తుంటే గొడవలు కూర్చునేటువంటి పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరితోటి కయ్యానికి దిగకూడదు.
అందులో ప్రధానంగా పోలీసులతో, రెండోదిగా డాక్టర్లతో, మూడోదిగా ఏమండి కొంచెం ఈ గొడవల్లో సీనియర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళతోని మనం పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన. మనం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. మన చేతుల్లో ఏముంది? బైబిల్ గ్రంథం ఉంది. ఈ గ్రంథం ఎవరి గ్రంథం? ఇది దేవుని గ్రంథం. దేవుని గ్రంథం చెప్తా ఉంది. లోకాన్ని అడిగాం ఇప్పటి వరకు. మనం లోకంలో ఉన్నటువంటి అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం, గొడవలు కూర్చున్నటువంటి అభిప్రాయాలు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్పారు. పోలీసుడితో, డాక్టర్లతో, ఆయమ్మతో, ఆడితో పెట్టుకోకూడదు, కయ్యానికి పెట్టుకోకూడదు అని చెప్పారు. మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఏమనంటే, నువ్వెవ్వరితో అన్నా గొడవ పెట్టుకో, కానీ దేవునితో మాత్రము గొడవ పెట్టుకోవద్దు అనేటువంటి విషయం గ్రంథం మనకు బోధిస్తాం. పోలీసుడితో పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, డాక్టర్తో పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, లేక గయ్యాల మారితో పెట్టుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఒకవేళ నువ్వు గొడవ పెట్టుకోకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడితో మాత్రం కయ్యానికి దిగకూడదు. దేవునితో ఏం పెట్టుకోకూడదు? కయ్యం పెట్టుకోకూడదు, దేవుడితో గొడవ పెట్టుకోకూడదు అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. చూడండి, కొన్ని విషయాలు మనం నెమ్మదిగా పాఠంలోనికి వెళ్ళి విషయాన్ని నెమ్మదిగా ఆలోచన చేయబోతూ ఉన్నాం. యోబు గ్రంథం, దయచేసి అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథం 426 పేజీ నెంబర్లో పరిశుద్ధ గ్రంథంలో 9వ అధ్యాయము యోబు గ్రంథము ప్రియులారా 3వ వచనానికి 3వ వచనం 9వ అధ్యాయం 3వ వచనం పైన ఒక విషయాన్ని చదువుకుందాము. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును అనేటువంటి ప్రశ్న అక్కడ మనకు కనబడతాం. యోబు గ్రంథము 9వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాలు మనం నెమ్మదిగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. వాడు అంటే ఎవరు? నరులు, భూమి మీద ఉన్నటువంటి నరజాతి. ఆయనతో అంటే ఎవరితో అండి? దేవునితో. మనుషుడు దేవునితో వ్యాజ్యమాడ గోరిని ఎడల, వ్యాజ్యమాడ గోరిని ఎడల అంటే వ్యాజ్యమ అంటే గొడవ, కయ్యం. దేవునితో కయ్యము గోరిని ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు అనే మాట అక్కడ మనకు కనబడతాం. ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ రోజున లోకంలో ఉన్నటువంటి మనుషులను మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో దేవుణ్ణి నమ్మినటువంటి వారిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చిన్న చిన్న గొడవలు ఇళ్లల్లో జరుగుతూ ఉంటాయి. ఇళ్లల్లో జరుగుతాయండి. ఇళ్లల్లో జరుగుతున్నటువంటి గొడవకి ఎవరిని లాక్కొస్తారు? దేవుణ్ణి లాక్కొస్తూ ఉంటారు. గొడవ వాళ్ళిద్దరిదే, కానీ దేవుణ్ణి లాగే వాళ్ళు ఉన్నారు. ఈదుల్లో గొడవలు జరుగుతూ ఉంటుంటాయి. ఈదుల్లో జరిగే గొడవకు కూడా ఎవరిని లాగుతారు? దేవుణ్ణి లాగుతారు. ఊరుల్లో గొడవలు, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య గొడవలు, కయ్యాలు. కానీ వారు వ్యక్తిగత విషయాలు జరుగుతున్నటువంటి గొడవలకి ఎవరి మీద ప్రశ్నిస్తారంటే, ఎవరి మీద గొడవ ఆడతారంటే, ఎవరితో ఈ కయ్యానికి దిగుతారని అంటే చాలామంది, ఎక్కువ మంది దేవునితో కయ్యానికి దిగేవాళ్ళు చాలామంది ఉన్నారు.
దేవునితో కయ్యం. చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఒకసారి ఆగి ఆలోచిస్తే. అదేంటి, మేమిద్దరం కదా గొడవ ఆడుకునేది, ఈ రెండు కుటుంబాలు కదా గొడవ ఆడుకునేది. ఏమండి, వాళ్ళు గొడవ ఆడుకుని వారిని పుట్టించి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి దర్శించాలనేటువంటి ఆలోచన కానీ, వారికి ఊపిరిని అనుగ్రహించి ఈ లోకంలో బ్రతకడానికి ఆయుష్ను అనుగ్రహించే దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులకు గొడవ అయింది, మీ ఇద్దరికి విరోధం ఉంది. అందులో ఒక వ్యక్తి మందిరానికి వచ్చిందంటే ఈ వ్యక్తిని బట్టి ఆ గొడవాడిన మనిషి ఇప్పుడు ఎక్కడికి రాదు, ఎక్కడికి రాదండి, మందిరానికి రారు. అంటే ఇప్పుడు నీ కోపం ఆ వ్యక్తి మీద, దేవుని మీద? ఆలోచిద్దాం ఒకసారి. నీకు విరోధి నువ్వు గొడవాడిన వ్యక్తా, లేకపోతే నిన్ను పోషిస్తున్నా, నీకు ఆయుష్ను అనుగ్రహిస్తున్నా, నీకు జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి దేవుడా? అక్కడ ఆ విషయాన్ని వారు మిస్ అయిపోతున్నారు. అక్కడ ఆ సందర్భాన్ని వారు మిస్ అయిపోతున్నారు. ఎప్పుడు ఆ వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేసి సితార చివరికి వారు సాధించింది ఏదన్నా ఉంది అని అంటే టోటల్గా దేవునితో కయ్యానికి దిగుతున్నారు అనేటువంటి సంగతి. ఒక వ్యక్తి మీద వారికి ఉన్నటువంటి కోపాన్నో, ఒక వ్యక్తి మీద వారికి ఉన్నటువంటి విరోధాన్నో దృష్టిలో పెట్టుకుని ఎవరి మీద కయ్యానికి దిగుతున్నారు? ఎవరికి శత్రువులు అవుతా ఉన్నారు? దేవునికి. ఏమైనా అర్థమవుతుందా మీకు? ఇలాంటి మనుషులు కనబడతారండి. మీకు ఎప్పుడైనా కనబడ్డారా? కనబడటం ఏంటి, మన ఇళ్ళల్లోనే ఉన్నారు చాలామంది. కనబడటం ఏంటి, మన ఈదులోనే ఉన్నారు, మన ఊరిలోనే ఉండొచ్చును గాక. ఇది చాలా బాధాకరమైన సంఘటన. చూడండి, వాడు నీ వ్యక్తిగత గొడవలు, నీ కుటుంబ గొడవలు, నీ విషయాలు అవన్నీ దృష్టిలో పెట్టుకునేటువంటి వాడు ఆయనతో, అంటే ఎవరితో? దేవునితో వ్యాజ్యమాడగోరిన ఎడల, ఒకవేళ దేవునికి విరోధంగా, ఒకవేళ దేవునితో కయ్యానికి నువ్వు దిగిన ఎడల, దేవుడు నిన్ను బోన్లో నిలబెట్టి 1000 ప్రశ్నలు అడిగితే, దేవుడు నిన్ను బోన్లో నిలబెట్టి ఏ కారణాన్ని బట్టి నాతో గొడవ దిగో, ఏ కారణాన్ని బట్టి నాతో నువ్వు కయ్యానికి దిగో అని దేవుడు 1000 ప్రశ్నలు అడిగితే అందులో ఒక ప్రశ్న కూడా సమాధానం నీ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నరుడితో చెప్తున్నాడు దేవదేవుడు. 1000 ప్రశ్నల్లో రెండో మూడో కాదు, అసలు ఫస్ట్ ప్రశ్నకే నీ దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోయినా సిగ్గు లేకుండా దేవునితో గొడవకు దిగవను. 1000 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు కదా, సమాధానం లేకపోయినా దేవునితో కయ్యానికి దిగవను అని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అక్కడ మనం చదువుకుంటుంటే మనకు అర్థమవుతుంది. 4వ వచనము, ఆయన మహావివేకి. ఎవరండి ఆయన? అంటే ఎవరండి చెప్పాలి, మీరు ఫాలో అవుతుండాలా. దేవుడు మహావివేకి, అధిక బల సంపన్నుడు. దేవునితో, ఆయనతో అంటే దేవునితోనే కదా, దేవునితో పోరాడి గెలిచి హాని నొందనవాడెవడు? దేవునితో పోరాడి గెలిచి హాని నొందనవాడెవడు? ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అసలు దేవునితో పోరాడేవాడు ఉన్నాడా? లేడు. గెలిచేవాడు ఉన్నాడా? లేడు. పోనీ దేవునితో గొడవకు దిగి, దేవునితో కయ్యానికి దిగి హాని పొందకుండా, నష్టపోకుండా, శాపాన్ని పొందకుండా,
సురక్షితంగా ఉండేవాడు ఎవడన్నా ఉన్నాడు? దేవునితో కయ్యాను దిగి బాగుపడిన వాడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. దేవునితో కయ్యానికి దిగి సుఖంగా బ్రతికేవాడు ఎవడన్నా ఉన్నాడా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. మాకు దేవుడు తెలుసు అన్న వాళ్ళే, నేను రక్షణ పొందాను అనుకున్న వాళ్ళే ఎవరితో కయ్యానికి దిగడానికి సిద్ధపడుతూ ఉన్నారు? సమాజంలో ఎక్కువ మంది దేవునితో కయ్యానికి దిగుతూ ఉన్నారు. వీరు దేవునితో కయ్యానికి దిగుతూ ఉన్నారు అని అంటే ఫస్ట్ దేవుడు అంటే ఎవరో వీళ్ళకి అర్థం కాకపోయి ఉండాలి. రెండోది, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వారికి అర్థం కాకపోయి ఉండాలి. ఎవరికి? వారికంటే ఎవరికి? దేవునితో గొడవాడేవారికి. గొడవ అంటే మీకు అర్థమవుతుంది అని గొడవ అంటున్నాను. ఇక్కడైతే కయ్యం. బైబిల్ పరిభాషలో అయితే వ్యాజ్యము అన్నటువంటి పదాన్ని ఉపయోగించాయి. దేవునితో కయ్యానికి దిగేవాడు, దేవుని ముందుకు వచ్చి కాలు దువ్వేవాడు, దేవుని గురించి అర్థం కాకపోయినా ఉండాలా? దేవుని మహాశక్తి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల వారికి ఏమాత్రమో అర్థం కాకపోయి ఉంటేనే కానీ దేవునితో కయ్యానికి. ప్రియులారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని యొక్క మహాశక్తిని గురించి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఇక్కడ నెమ్మదిగా కొన్ని విషయాలు మనం నెమ్మదిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటికి తెలియకుండా 5వ వచనం, పర్వతములను తీసివేయువాడు ఆయనే. దేవుడి గురించి ఒక అద్భుతమైనటువంటి శక్తి విషయాన్ని ఇక్కడ బయట పెడతా ఉన్నాడు. వాటికి తెలియకుండానే, వాటికంటే ఏటికి? పర్వతాలకు తెలియకుండానే పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లా చేయువాడు ఆయనే. పర్వతాలను దేవుడు తనుసుకుంటే చిటికలో మాయం చేయగలడట. అంత పెద్ద పెద్ద పర్వతాలను కూడా బోర్లా పడుకోబెట్టే, పర్వతాలను సహితము కనబడకుండా బోర్లా పడుకోబెట్టే శక్తి ఎవరికి ఉందని చెప్తున్నాడు? దేవునికి ఉంది. అలాంటి దేవునితో, పర్వతాలు సహితము నేలమట్టం చేసే దేవునితో పాపం అమాయకులు వ్యక్తిగతమైనటువంటి విషయాలను, వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాలను దృష్టిలో పెట్టుకుని పాపం ఎంత వివేకంగా దేవునితో కయ్యానికి దిగుతున్నారో చూడండి. కొంతమంది దేవునితో కయ్యానికి దిగుతూ ఉన్నారు చూడండి. ఇంకా చెప్తున్నాడు చూడండి, భూమిని దాని స్థలములలో నుండి కదిలింపువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనేనట. భూమిని కదిలిస్తాడట. భూమిని తవ్వటం కాదు, తవ్వటం మనోళ్ళు తవ్వుతారు గుణపం పట్టుకెళ్ళి. తవ్వటం కాదు, భూమిని కదిలించటం. అంటే భూమిని కదిలించే శక్తి దేవునికి ఉంది. నీకు అర్థం కాలేదేమో, ఆయనతో కయ్యానికి దిగుతున్నాం. చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని, మట్టి మనుషులను దృష్టిలో పెట్టుకుని దేవునితో కయ్యానికి దిగుతున్నాం. ఆయన శక్తి సామర్థ్యం నీకు అర్థం కాలేదేమో. చిన్న చిన్న కారణాలను దృష్టిలో పెట్టుకొని దేవునికి దూరం అయిపోతా ఉన్నావు. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు అనేటువంటి సంగతి నీకు అర్థం కావట్లేదు. ఈ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనుషుల మీద నీకున్నటువంటి కోపాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి దూరం అయిపోతున్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు. దైవ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నారు. అంటే నువ్వు కయ్యానికి, దేవుని కయ్యానికి నువ్వు సిద్ధపడతావు. ఇది చాలా విశాలకరమైనటువంటి సంగతి.
అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. సహోదరులారా, చూడండి, ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఆరో వచ్చిన తర్వాత లైను, దాని స్తంభములు, దేని స్తంభాలట? భూమి యొక్క స్తంభాలు. కదులు చేయవాడు ఆయనే, భూమి యొక్క స్తంభాలు కదిలించేవాడు ఆయనే. దేవుడి కొరకు చెప్తున్నటువంటి మాటలు. కానీ భూమి స్తంభాలను కదిలింపజేసే శక్తి దేవునికి ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇంకా మనం 7వ వచనం చదువుకోండి. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆయన శక్తి ఎంత గొప్పదో, దేవుని యొక్క బలం ఎంత గొప్పదో అనేటువంటి విషయాలు ఆలోచన చేస్తున్నాం. ఇది తెలియకే కదా జనాలు దేవుని మీద కయ్యానికి దిగుతున్నారు. ఈ వాస్తవం తెలియకే కదా దేవుని మీదకి గొడవకు వస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఆలోచన చెప్పాలి. ఉదయింపవద్దని దేవుడు సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. అంటే దేవుడు చెప్తేనే తూర్పున సూర్యుడు వస్తున్నాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఎవరి దయ వల్ల చెప్పండి? ఇప్పుడు దేవుడి దయ వల్ల. దేవుడి దయ వల్ల. సూర్యుడు ఉదయించలేదనుకోండి, ఎండకు రాదు. ఎండ రాకపోతే మొక్కలు చనిపోతాయి. సూర్యరశ్మి పడకపోయినట్లయితే పంటలు పండవు. సూర్యుడు రాకపోయినట్లయితే మనిషి బ్రతకలేడు. జీవకోటి శవమైపోతుంది. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సూర్యుడు వల్ల ఈ రోజున మనుగడలో ఉన్నటువంటి సకల జీవరాశులు మొక్కలతో సహా ఉనికిలో ఉన్నాయి అని అంటే ఒక సూర్యుడు వల్ల. ఆ సూర్యుడు ఎవరి వల్ల ఉదయిస్తున్నాడు? దేవుడి వల్ల. సూర్యుడు ఉదయించాలంటే దేవుడే ఉదయిస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని వలన సూర్యుడు ఉదయిస్తున్నాడు. కింద లైన్, ఆయన నక్షత్రములను మరుగుపరచను. దేవుడు కలుసుకుంటే నక్షత్రాలు కనబడకుండా చేసేస్తాడట. నక్షత్రం అంటే మనకి ఏదో చుక్కలా కాపాడితే కింద నుంచి చూస్తుంటే చుక్క అనుకుంటాం. మనం చుక్కలాగా చిన్న చిన్న నరకల్లా కాపాడుతుంటే ఇలా చెయ్యడితే ఆగిపోతుంది అనుకుంటాం. విశ్వంలో అన్నింటికంతా అన్నింటికంటే పెద్ద ఏమైనా ఉన్నాయంటే ఈ నక్షత్రాలు అన్నిటికంటే పెద్దగా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పనా మీకు? మనం ఎక్కడ కాపురం ఉంటున్నాం? భూమి మీద. మానవ జాతి భూమి మీద కాపురం ఉంటుందని బైబిల్. మనం నివాసం ఉంటున్నటువంటి భూమి కంటే 1000 రెట్లు పెద్ద ఒక్కొక్క చుక్క నక్షత్రం. భూమి కంటే మన నివాసం ఉంటున్నటువంటి భూమి కంటే 1000 రెట్లు పెద్ద ఒక్కొక్క నక్షత్రం. అలాంటి పెద్ద పెద్ద నక్షత్రాలను దేవుడు తలుసుకుంటే కనబడకుండా మరుగు చేసేస్తాడట. సూర్యుడు ఉదయింపజేసేది దేవుడే, నక్షత్రాలు కనబడకుండా చేసేది దేవుడే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మహాశక్తి, ఆయన బలము ఎంత గొప్పదో. అలాంటి గొప్ప దేవునితో నీకు కైమా. ఏమైనా అర్థమవుతుందా మీకు? అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో నీకు గొడవ. అయ్యో, అర్థం కాక బొరకాయలు పనిచేయక ప్రతి చిన్నదానికి దేవుని లాక్కొస్తున్నారు, కానీ చాలా ప్రమాదంలో ఉన్నారనేటువంటి సంగతి. మొగుడితో గొడవ పడితే దేవుడితో గొడవ,
మొగుడితో కూడా వివాదం వచ్చింది అనుకోండి, ఎవరు లాగుతుంది మధ్యలోకి? దేవుడు లాగుతుంది. పిల్లలతో గొడవ అయితే దేవుడు, పక్కుడితో గొడవ అయితే దేవుడు, అన్నిటికీ దేవుడిని పంచాయతీలో లాగుతుంది. దేవుడు ఏం చేశాడు? మీ బ్రతుకులు బాగోక మీరిద్దరు గొడవాడుకున్నారు. మాట్లాడుకోకపోతే మీ ఇద్దరు మాట్లాడుకోవటం మానేయండి. అందుకని దేవుణ్ణి దర్శించడం మానేస్తావా? దేవుణ్ణి ఆరాధించడం మానేస్తావా? దేవుని స్తుతించడం మానేస్తావా? దేవుడు నాకు అన్యాయం చేశాడంటావా? దేవుడికి అన్యాయం చేశాడా? ఊపిరిని ఇవ్వటం అన్యాయమా? పొద్దున్న టిఫిన్ పెట్టడం నీకు అన్యాయమా? మధ్యాహ్నం భోజనం పెట్టడం నీకు అన్యాయమా? బట్టలు ఇవ్వటం నీకు అన్యాయమా? పిల్లల్ని ఇవ్వటం నీకు అన్యాయమా? బ్రతకడానికి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వటం నీకు అన్యాయమా? ఇవన్నీ దేవుడి దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒక 1000 ప్రశ్నలు నీ ముందు అలా పెట్టి మొదటి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు, నీ దగ్గర దమ్ముంటే అని దేవుడు అడిగితే సమాధానం లేదు. మన పాఠం ఏంటి చెప్పాలి? అందరూ చెప్పాలి. దేవుడితో విజయమా కయ్యమా? ముందుగా ఈ అంశాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే కొంచెం దృష్టి ఆ పాఠాల మీద ఉంచుతారనేటువంటి ఆలోచన. చెప్తున్నప్పుడు ఈ పాఠాలు చెప్తున్నప్పుడు, ఈ అంశాలు చెప్తున్నప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ దేవుని సందేశంలో మీరు కూడా పాలుపొమ్ములు పొందుతారనేటువంటి ఆలోచనతో కొంచెం ఆలోచనలో ఉంటారు అనేటువంటి విషయాన్ని మీ మనసులోకి తీసుకొస్తా ఉన్నా. పోలీసుడితో గొడవ ఆడొచ్చా? ఆడితే ఆడేవు కనుక. గొడవ ఈ డాక్టర్తో గొడవ ఆడొచ్చా? ఆడితే ఆడేవు కనుక. ఆడితో పెట్టుకున్న పెద్ద ప్రమాదం లేదేమో, ఒకరోజు లేకపోతే సంవత్సరం 10 సంవత్సరాలు లెక్క నీకు బ్రతుకున్నంత వరకు అంతే సరిపోతుంది. ఇంకా ఆడెవడో, పురుషుడు ఎవడో, డాక్టర్ ఎవడో, గయ్యాలు మారేవడో ఆడేవడో మనకు తెలుగు, చచ్చిపోతాయి. కానీ బ్రతుకున్నా చనిపోయినా ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. అర్థమవుతున్నా ప్రియులారా? బ్రతుకున్నా చనిపోయినా ఉండేవాడు, నిరంతరం ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో కయ్యానికి దిగితే గనక నీ దారి చెప్పాలా? మన దారి ఏమవుద్ది? గోదావరి ఏ దారి ఏముండదు. ఇంకా చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. ఆలోచించాలని కోరుతా ఉన్నాను. విషయాన్ని ఆలోచన చేయాలి. పిల్లలు ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతా ఉన్నాము. 10 ఎవడును తెలుసుకునలేని మహోత్తైన కార్యమును, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు. ఎవడను తెలుసుకోలేనటువంటి అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయించున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయన కనుగొనలేదు. ఆ మాట చూడండి. ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు. దేవుడు అందరం దూరంలో లేడండి, నా సమీపంలోనే ఉన్నాడట. నా సమీపంలోనే, అందుకుంటే అంత దూరంలోనే 2 అడుగులు వేస్తే దేవుని ఇంట్లోకి వచ్చే అంత దగ్గరలోనే సమీపంగా ఉన్నాడు. మనం ఎక్కడికో ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళక్కర్లేదు దేవుడి కోసం. ఇక ఎక్కడికెక్కడికో రాత్రే తెల్లవారు ప్రయాణం చేయవలసిన పని లేదు. ఆయన సమీపముగా ఉన్నాడు కానీ ఆయనను కనుగొనలేదట. ఎంత విచారం! ఏమా అంత కష్టమేమో వచ్చేసింది నీకు? ఎరా బాబు అంత కష్టమేమో వచ్చేసింది? దేవుడు సమీపంగా ఉంటే ఆయన కలుసుకోవడానికి అంత బాధ ఏమొచ్చేసింది అంటే దేవుడికి నాకు పడదు. దేవుడికి నీకు ఎందుకు పడదు? దేవుడికి ఏం అన్యాయం చేశాడు అని అంటే దేవుడితో ఇప్పుడు ఏం పెట్టుకుంది? ఇవిడ కయ్యం. ఇతగాడు దేవుడితో ఏం పెట్టుకున్నాడు? ఇప్పుడు కయ్యం.
అందుకని దేవుడు సమీపంగా ఉన్నా కనుకోలేదు. ఎంత విచిత్రం చూడండి. చూడండి, ప్రతి చోట అందరూ మార్పు చెందుతా ఉన్నారు. మార్పు చెందడం కోసం మనకు వద్దు. రక్షణ పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. రక్షణ అంటే నిన్ను రక్షించి దేవుని ఇంట్లో పెట్టడానికి ఓ మహాత్ముడు రక్తమంతా కనీసం ఆయన ఒంట్లో చిన్న చుక్కగొట్ట ఉంచుకోకుండా ఆఖరి గొట్ట పరీక్షించే రక్తం ఏమైనా ఉందని చెప్పేసి పక్కలో బలిమించి పొడిస్తే నీరు తప్ప రక్తం రాలా. అంతలా రక్తాన్ని దారపోసాడు నీ కొరకు. రక్తాన్ని దారపోసినటువంటి క్రీస్తు త్యాగాన్ని గుర్తించకుండా ఇంటి దగ్గర దిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరితో నీకు కయ్యో? దేవునితోనా? అందరం దూరంలో ఉన్నాడు ఆయన? కాదే, సమీపంగా ఉన్నాడు. ఎరా బాబు, అక్కడక్కడ దిగుతూ ఉన్నావు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే కదా, నిన్ను రక్షించి దేవుని ఇంట్లో పెట్టింది ఆయనే కదా. ఈ రోజున సగంగా మనం ఊపిరి పీల్చుకోగలుగుతూ ఉన్నాం, 2 మొదలు తినగలుగుతూ ఉన్నాం, దేవుడే కదా. అలాంటి దేవుడు నీవు అందుకుంటే అంతే, అంత దగ్గరగా ఉన్నాడు కదా. ఈ మందిరం ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంలో లేదు కదా, నీ ఊరిలో, నీ సొంత ఊరిలో నువ్వు ఉంటున్నటువంటి దగ్గరలోనే ఉంది కదా. ఎందుకు నువ్వు దేవునితో కయ్యానికి ఆయనకి దూరం అయిపోతున్నావు అనే విషయాన్ని నాకు జ్ఞాపకం. తర్వాత ఇంకా ఆలోచన చేసినట్లయితే ఏమండి, 10వ వచనం కదా మనం చదువుకుంటున్నది, 11వ వచనం. నా చేరువును పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబట్టలేదు. నా చేరువును పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబట్టలేదు. ఎక్కడ కనబడతాడు? దాటుకుని వెళ్ళాల, మందిరం ముందు నుండే దాటుకుని వెళ్ళాల. ఊర్లో వాళ్ళందరూ ఎవరు దాటుకుని వెళ్ళాలి? నా చేరువును దాటుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన కనబట్టలేదు. చూస్తే కదా కనబడేది. నువ్వు చూస్తే కదా కనబడేది. కనబట్టలేదు. ఆయన పట్టుకునగా, 12వ వచనం, ఆయన పట్టుకుని పోగా ఆయనను అడ్డుకెప్పగలవాడెవడు? నీవేమి చేయించున్నావని ఆయనను అడగగలిగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా కుమార్తె, నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఆయనకు దేవుడికి మహాకోపం అండి. ఆయన ఉగ్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఆయన కోపం చల్లారటం అనేటువంటిది అసంభవం. ఆయన నీ కోసం కోపాన్ని తగ్గించుకుని ఎదురు చూస్తా ఉంటుంటే అసలు ఏమాత్రము ఇదమనేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. చూడండి ప్రియులారా, దేవుని శక్తిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తా ఉన్నాం. దేవుని శక్తిని గురించి మనము చూడండి, 16వ వచనము, నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినని, ఆయన నా మాట ఆలకించడని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగొట్టి, ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తృంపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించను. అంటే దేవుడితో కయ్యానికి దిగితే పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉంటుంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 19వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా, ఎవరు శక్తిమంతులు అని డిస్కషన్ జరుగుతుందంట. ఎవరు శక్తిమంతులు అని వాదన జరుగుతుందంట. ఎవరు శక్తిమంతులు అని వాదన జరుగుతుంటే
దేవుడు అంటే ఇన్వాల్వ్ అయిపోయి నేనే శక్తిమంతుడిని ఆయన చెప్పినటువంటి సాధన. నాకంటే శక్తిమంతుడికి నా పైన నేనే శక్తిమంతుడిని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. న్యాయ విధుడికి వచ్చి వాదము కలగా ప్రతివాదిగా నుండి తెగించేవాడు ఆయనే అనే విషయాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరైనా మతి తప్పి తెలియక దేవునితో గొడవ దిగితే, దేవునితో కయ్యాలు దిగితే, దేవుని యొక్క మహాశక్తి వారికి అర్థం కాకపోయినా ఉండాలా? అసలు దేవుడు ఎవరో అనేటువంటి సంగతి వారు గ్రహించకపోయినా ఉండాలంతే తప్ప, కావాలని ఒకవేళ ఎవరైనా గొడవకు దిగితే దేవునితో కావాలని ఎవరైనా దేవునితో కయ్యాన్ని దిగితే కనుక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి మరొక సందర్భాన్ని. యెషయా గ్రంథం 30వ అధ్యాయము వచనము కూడా 30. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనము. యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించాను. చూడండి, యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించాను. ప్రసన్నమైన కోపముతోను దహించు జ్వాలలతోను పెలపెలలాడు గాలివాన వడగండ్లతోను తన బాహు వాలుట జనులకు చూపించాను. దేవుణ్ణి ఏదో తక్కువ అంచనా వేస్తున్నామమ్మో, పర్లేదులే అని అనుకుంటున్నామమ్మో దేవుడి గురించి. పోనీ ఆయన కనబట్టలేదు కానీ చెప్పేసి ఇంక ఇష్టం వచ్చినట్లు మనం అనేసుకుంటున్నామమ్మో. చూడండి, ప్రసన్నమైనటువంటి కోపం, దహించు అగ్నిజ్వాలలు, పెలపెలలను గాలివాన వడగండ్లతో తన బాహు జనులకు ఏం చేస్తాడట? చూపిస్తాడట. తేడా వచ్చేస్తే అంత భయంకరమైనటువంటి శక్తి సామర్థ్యం దేవునికి ఉంది. ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలని అంటే, అమ్మ బాబాయ్, ఒకటో రెండో విషయాలు చదువుకుంటేనే దేవుని కోసం ఇంత గొప్పగా ఇంత భయంకరంగా ఉంది. అలాంటి దేవునితో నేను కయ్యాను దిగటం న్యాయం కాదు. దేవునితో కయ్యం దిగి దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధానానికి రాకుండా ఒకవేళ దూరం అయిపోయేవారు కానీ నా ఇంటిలో ఎవరన్నా ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నారమ్మో వారు. దేవుని కాదని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, ఆ పూజ చేసి ఈ పూజ చేసి ఒకవేళ కొంప ముంచుకోవడానికి సిద్ధపడుతున్నారమ్మో. చాలా 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 ప్రమాదంలో ఉన్నామనేటువంటి వాస్తవాన్ని ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతాం. దేవుని మీద మరింత విశ్వాసాన్ని కలగడానికి, దేవుని మీద మరింత భక్తి కలగడానికి వాక్యాలు మనం ప్రేరేపిస్తాము. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రికలో చెప్తున్నాడు, అసలు దేవుడితో గొడవాడటం అంటే ఏంటని నేను ఎప్పుడు గొడవాడనండి, దేవుడితో ఎప్పుడు గొడవాడను. లైన్తో గొడవాడతాను కానీ అసలు ఆ దేవుడితో గొడవ అంటేనే ఎప్పుడు తెల్దాను అనుకుంటున్నారు మన వాళ్ళు, విషయం తెలియక. కానీ ఇక్కడ విషయం చెప్తున్నాడు ఆయన. దేవుడితో గొడవాడటం అంటే ఇసుకో బొమ్మ దగ్గరికి వెళ్ళి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు. దేవునితో కయ్యం అంటే ఏంటో చెప్తున్నాడు. 2వ అధ్యాయం యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరట దేవునికి శత్రువు?
లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు. లోకం అంటే చెట్లో పుట్లో అనుకోకండి. అర్థమవుతుందా ప్రియులారా? లోకం అంటే చెట్లో పుట్లో కాదు. లోకం అంటే ఏంటి? మనుషులు. లోకం అంటే మనుషులు. అంటే ఎవరితో స్నేహం చేయొద్దు అన్నాడు ఆయన? ఎవరితో స్నేహం చేయొద్దు అన్నాడు ఆయన? లోకముతో. అంటే లోకం అంటే ఎవరు? మనుషులు. అదేటండి బాబు, మనుషులతో స్నేహం చేయకపోతే, మనుషులతో మాట్లాడకపోతే, మనుషులతో ఉండకపోతే మరి గడువులో పోవాలంటుంటాడు ఒక్కొక్కడు. ఏ మనుషులు అనేదే పాయింట్ ఇక్కడ. లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు. ఏ మనుషులు? ఏ మనుషులతో స్నేహం చేయొద్దు? ఏ మనుషులతో స్నేహం చేస్తే దేవునితో వైరం? ఏ మనుషులతో స్నేహం చేస్తే దేవునితో కయ్యం అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం పరిశీలన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువగానే ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ కోట్ల మంది ప్రజలలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా ఏం చేశాడనంటే, లోకాన్ని వద్దు, దేవుడే ముద్దు, బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతాను అని నిర్ణయించుకుని దేవుడి దగ్గరికి వచ్చారు. చూశారు, బాప్తిసం పొందుకొని వారందరినీ దేవుడు ప్రత్యేకపరిచాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలలో దేవుడు రక్షణ భాగ్యాన్ని పొందినటువంటి ప్రజలను ఏం చేశాడు? ఆయన ప్రత్యేకపరిచాడు. నువ్వు సెపరేట్ అని చెప్పాడు ఆయన. నువ్వు ప్రత్యేకమైన వాడువు, నా కుమారుడైనటువంటి క్రీస్తు రక్తంలో నువ్వు కలవగబడ్డా కాబట్టి నువ్వు ప్రత్యేకమైన దానువు అని చెప్పాడు. ఓకే, నువ్వు ప్రత్యేకమైన దానువు. ఈ ప్రత్యేకమైనటువంటి నీవు నీ భక్తిలో, నీ విశ్వాసములో, నువ్వు చేసే క్రియలలో, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాలు పొందటం ద్వారా నీకున్నటువంటి ప్రత్యేకత, దేవుల్లో నీకున్నటువంటి ఆ స్థానాన్ని చూపించగలం. అలా కాకుండా ప్రత్యేకమైనటువంటి నీవు, దేవుని ఇంటిలో ఉంటున్నటువంటి నీవు ఎవరితో సైమైపోతా ఉన్నావు? దేవుని ఇంటిలో నుండి లోకములో ఉన్నటువంటి వారితో సై అని నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావు. లోకస్తులకి దేవునితో పని లేదు, వారికి దైవ భయం ఉండదు, వారికి లోకస్తులకి దైవ సంబంధమైనటువంటి భక్తి ఉండదు, లోకస్తులకి వాక్యముతో సంబంధం ఉండదు. దేవుడికి నచ్చని అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి విగ్రహ సంబంధమైనటువంటి దేవుడు తన గ్రంథంలో ప్రస్తావించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు లోకస్తులు. వారు దేవుని సంఘం వేరు, లోక సంఘాలు వేరు, దేవుని యొక్క విధి విధానాలు వేరు, ఇవన్నీ వేరుగా ఉన్న నీవు దేవునితో కయ్యాన్ని పెట్టుకునే ఈ లోకస్తులతో నువ్వు స్నేహం చేయటం ద్వారా నువ్వేమైపోతా ఉన్నావు అనంటే, ఎవరికి విరోధం అయిపోతా ఉన్నావు? లోకస్తులతో, దేవునికి సంబంధం లేని లోకస్తులతో నువ్వు స్నేహం చేయటం ద్వారా నీవు దేవునితో కయ్యానికి దిగుతున్నావు అనేటువంటి సంగతి వాక్యాన్ని బట్టి మనకు అర్థం కావాలి. అదేంటి, నేను దేవుణ్ణి ఏం అనలేదు కదా అని అనుకోవచ్చు. దేవునితో నేను ఎప్పుడు కయ్యానికి దిగలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ లిస్టులో ఒకరున్నారు, వారు దేవునితో కయ్యానికి దిగేవారు, దేవుని సంబంధులు కారు వారు. అలాంటి వారు ఇంతకీ లోకంలో ఏముంది అని ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నదంతయు యోహాను మొదటి పత్రిక
2వ అధ్యాయము 15వ వచనంలో, ఈ లోకములో ఉన్నదంతయు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల దేవుడు ప్రేమ వానిలో ఉండదు. తండ్రి అంటే దేవుడండి. దేవుడు ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఇంతకీ లోకంలో ఏముంది అని అడిగితే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడిటి మీదే లోకము కొనసాగుతూ ఉంది. ఈ మూడిటి మీదే. కానీ అవి లోక సంబంధమైనవి, తండ్రి వల్ల పుట్టినవి కావు. లోక సంబంధమైనవి దేవుడు వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అవి లోక సంబంధమైనప్పుడు లోక సంబంధులు వాటి మీదే దృష్టి పెడతారు. వారు ఇంక దేవునితో పని ఉండదు, ఇంక వారికి దేవుని వాక్యంతో పని ఉండదు, దేవుని పరిచర్యతో పని ఉండదు. అయ్యో ఈరోజు మందిరానికి వెళ్ళాలి, 1 గంట దేవుని సన్నిధిలో గడిపితే వారానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు నా ఒంట్లోనికి వచ్చేస్తాయి, నా ఇంట్లోనికి వచ్చేస్తాయి అనేటువంటి నమ్మకం వారికి ఉండదు. నిజం చెప్తున్నాను, మన స్థానిక సంఘంలో బాప్టిజం పొందినటువంటి వారు అందరూ ఒకవేళ మానకుండా భర్త, భార్య, పిల్లలు గుళ్ళోకి వస్తే ఇది ఎక్కడ సరిపోతుందండి? ఇది సరిపోదండి. రాలేకపోవటం వల్లే కొంచెం ఇలాగుంటుంది. ఒకవేళ అందరూ కసిక్కిపోయి దేవుని తెలిసేసుకుని, దేవుడు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు 1 గంట మందిరానికి వెళ్ళకపోతే నేనే మనిషిని అలాగవుతానురా, నేను మనుషుల లెక్కల్లో ఉండలేను అని ఆలోచించుకొని ఒకవేళ మనసు మార్పు వచ్చేసారనుకోండి, ఇది ఎక్కడ సరిపోదండి. అయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మారాలి, నా యొద్దకు రావాలి, అనేకులకు సాక్షిగా నిలబడాలి. నువ్వు నా పనిలో నువ్వు వాడబడాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నువ్వు దీర్రబాబు, ఒకప్పుడు నీ పరిస్థితి ఏం బాగుండేది కాదు, ఇప్పుడు ఇంత హాయిగా ఉండగలుగుతున్నావు ఏంటి అని అడిగితే, నా దేవుడి దయ వల్ల 10 మందికి చెప్పాలి. నువ్వు ఎక్కడో దిక్కున సెంటర్లో కూర్చుంటారు కదా, ఏంటి ఇంత హ్యాపీగా నువ్వు ఎలాగ ఉండగలుగుతున్నావు, ఆరోగ్యంగా ఎలాగ ఉండగలుగుతున్నావు అంటే, నా దేవుడి దయ వల్ల. ఎలాగొస్తుంది నీకు ఇది అని అంటే, ప్రతి ఆదివారం నేను దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా, దేవుని మందిరానికి నేను వెళ్ళకపోయినట్లయితే దేవునితో కయ్యానికి దిగినట్లే అన్న విషయాన్ని 10 మందిలో చెప్తే ఆశ్చర్యపోయి, వీడికిలాగా నేను నా కుటుంబం మార్పు చెంది దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ నువ్వు చెప్పే మాటల వల్ల కలగాలి. చాలామందికి తెలియకే దేవుని అంటే ఏంటో, దేవుని మహత్యం అంటే ఏంటో ఎరుగక ఈ రోజున చాలామంది చిన్న కారణాలకి, వ్యక్తుల యొక్క కారణాలకి దేవునితో కయ్యానికి దిగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో ఇది 4వ నెల, మొదటి ఆదివారం ఇది. మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవు లేక నేను, ఈ దేవుని మందిరంలో ఉంటున్నటువంటి మనము దేవునితో వియ్యమా లేదా కయ్యమా? దేవుని సంబంధమైన వారుగా, దేవునితో స్నేహంగా, దేవునితో అనుబంధం కలిగి ఉన్నామా వియ్యమందుకొని, లేక దేవునితో తెగదంపులు దంపుకొని దేవునితో కయ్యానికి దిగేవారుగా మనం ఉన్నామా? మనం లేకపోయినా మన ఇంట్లో వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవునితో కయ్యానికి దిగితే పెద్ద ప్రమాదం అని వాక్యం చెప్తుంది. అంటే దేవుడు ఏమర్థమయ్యాడు నీకు? దేవుడు మంచోడా కాదా అనే సంగతి నీకు అర్థమయ్యాడా లేడా? అర్థం కాలేదు. దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థమైతే నిన్నెవడో పిలవకూడదని గుళ్ళోకి రా అని. ఇప్పటికీ పిలిపించుకునే స్థితిలోనే మనం ఉన్నాము అని అంటే ఎవరు అర్థం కాలేదండి? చెప్పాలి మనం. అర్థం కాలేదండి.
బ్రతిమలాడకూడదండి. ఇప్పటికీ బ్రతిమలాడుకుంటూ ఉన్నారని అంటే ఎవరు అర్థం కాలేదండి? దేవుడు అర్థం కాలేదండి, దేవుని శక్తి అర్థం కాలేదండి, దేవుని మహత్యం అర్థం కాలేదండి. అయ్యో, నాకు తెలియకుండానే నేను దేవునికి కయ్యాను దిగుతున్నానేమో అనే ఆలోచన మనం చెయ్యాలి. నాకు తెలియకుండానే దేవునితో కయ్యాను దిగితే నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా ప్రియులారా? లోకాన్ని గనక దేవుని విడిచి లోకాన్ని గనక నువ్వు స్నేహిస్తే, 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది. లోకము దాని ఆశ గతించిపోతుంది. లోకం ఎప్పుడు కలకాలంగా ఉండదు. లోకం గతించిపోతుంది. లోక సంబంధులు గతించిపోతారు. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును అని చెప్పాడండి. నిరంతరము నిలిచే లిస్టులో మనం ఉండాలనేదే నా కోరిక. అర్థమవుతుందా మీకు? గతించిపోయేవారు లిస్టులో కాదు, దేవుని కయ్యాన దిగి గతించిపోయేవారు లిస్టులో కాదు, దేవునితో విజయం అందుకుని దేవునితో స్నేహము చేసి నిరంతరము జీవించేవారు లిస్టులో మనం ఉండాలి. మన కుటుంబాలు ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మన సంఘం ఉండాలి అనేదే నా కోరిక. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం దేవునితో వియ్యమా కయ్యమా? ఎవరితో? నీ కయ్యం ఎవరితో? నీ వియ్యమా ఎవరితో? ఆఖరిగా ఒక మాట అడుగుతాను, మీరెవరో చెప్పొద్దు కానీ చెయ్యొత్తని చాలు, చెప్తే నాకు వినబడుతుంది. చెయ్యొత్తని చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మేమంతా దేవునితో కయ్యమండి అన్న వాళ్ళు చేయొత్తండి. ఎవరు ఎత్తలేదండి? అంటే అందరూ స్టడీలోనే ఉన్నారా? చాలా సంతోషం అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు దేవునితో కయ్యానికి దిగవద్దు. దేవునితో కయ్యానికి దిగిన కలగొట రాకూడదు. మనకి కలగొట రాకూడదు. మహానుభావుడు ఆయన దయ వల్ల 2 మెతుకులు తినగలుగుతున్నాం మన భార్య పిల్లలతో. మనం ఆయన దయ వల్లే. మనుషుల దయ ఏం కాదండి, మనుషుల దయ ఏం పని చేయదండి. మనల్ని వాడేసుకుంటారండి, మనుషులైతే వాడేసుకుంటారండి. నువ్వు ఎంత ఇస్తే అంత ఫుల్గా తినే పని మీద ఉంటారండి. మనుషులు ప్రమాదం అండి. దేవుడు దయ వల్ల ఈ రోజున మనం ఆనందంగా ఉండగలిగాం. ఒకవేళ ఏ చిన్న చిన్న పరిస్థితులు, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు అవన్నీ మారిపోతాయండి. నువ్వు గనక ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడగలిగితే, మనం కనుక ఖచ్చితంగా దేవుని మీద ఉండగలిగితే ఖచ్చితంగా అవన్నీ మార్చేస్తాడని ఆయన. సూర్యుని ఆపునాడు, నీ పరిస్థితిని మార్చలేడు ఆయన. అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు చేసే దేవుడు మన పరిస్థితులు మార్చలేడు ఆయన, మారుస్తాడు. ఆ శక్తి ఆయనకుంది, ఆయన మీద ఆధారపడగలిగితే. ఇప్పుడే కాదు మరెప్పుడు దేవునితో ఏం చేయకూడదు, మనం కయ్యానికి దిగకూడదు. తెలియక ఒకవేళ అమ్మో నానో, తెలియక భర్త భార్య పిల్లలు ఒకవేళ పొరపాటున దేవునితో కయ్యానికి దిగితే వెంటనే చెప్పండి, ప్రమాదం. దేవుడు అందుకుంటే అందంత దూరంలోనే ఉన్నాడు. మనకి నిర్లక్ష్యం చేయొద్దు. దేవునితో ఎప్పుడు బియ్యం అందుకునేవారుగా, ఎప్పుడు సహవాసంలో, ఈ ప్రేమ అనుబంధంలో మనం కలిసి ఉందాము. దైవాశీర్వాదాలు మనము మన కుటుంబము దీవించబడదాము. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభు నామములో వందనాలు.